ఇరాన్ ఇక పైన ఎక్కువగా డ్రోన్ దాడుల మీదనే జరుగుతుంది. అంటే మీరు ఒకసారి మనం గుర్తించుకుంటే రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా మొదట విపరీతంగా యూరోపియన్ అమెరికా దేశాలు ఆయుధాలు ఇచ్చినాయి, మిస్సైళ్ళు ఇచ్చినాయి, యుద్ధ విమానాలు ఇచ్చినాయి, అన్నీ తీసుకుని పరుగులు పెట్టింది, కొట్టింది, యుద్ధ నౌకలు పెట్టి కొట్టింది. రష్యా అయిపోయిందని ప్రచారం చేసుకుంది ఉక్రెయిన్. తీరా చూస్తే ఈ రోజు వరకు యుద్ధం ముగియలేదు. ఉక్రెయిన్ సర్వనాశనమైంది. రష్యా 30% దెబ్బతింటే ఉక్రెయిన్ 70% దెబ్బతింది. అలాగే ఇవాళ ఎక్విప్మెంట్ లేని పరిస్థితుల్లోకి వచ్చింది. మొదట్లో చేతిలో ఉన్నాయి కదా అని కుప్పలు తెప్పలుగా వాడేసింది ఉక్రెయిన్. తీరా చూస్తే ఇప్పుడు వీళ్ళు ఇస్తే ఆ ఇచ్చిన రోజున దాడి చేస్తుంది, మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇరాన్ పరిస్థితి కూడా అట్లాగే అవుతుంది. ఇరాన్ మీద గెలవడం అసాధ్యం, ఎందుకంటే భూమి మీదకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్లో అట్లాంటి ప్రయోగం చేసి విఫలమైంది అమెరికా, ఇరాక్లో అట్లాంటి ప్రయోగం చేసి విఫలమైంది అమెరికా. కాబట్టి అక్కడ ఏదో ఇరాన్లో జరిగిపోతుంది. ఇంకా ఇరాన్ వాళ్ళకంటే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాస్త సైకలాజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి కొమైన్ మీద, కాబట్టి అక్కడ గెలవలేదు. కానీ అలాగని ఇరాను గెలవలేదు. ఇరాన్ కూడా ఇప్పుడు ఉక్రెయిన్ లాగా నిరంతర యుద్ధం చేస్తూ ఉండాలి. ఇక మిస్సైళ్ళ సంఖ్య తగ్గిపోయింది, ఇక పైన డ్రోన్లతోనే చేయాలి. బాలిస్టిక్ మిస్సైల్స్ మొదటి రోజున 350 వాడింది, రెండో రోజుకి 175 పడిపోయింది, మూడో రోజుకి 120, నాలుగో రోజుకి 50, ఐదో రోజుకి 40. నిన్న మొన్న చూసుకుంటే 20-10 మాత్రమే వాడింది బాలిస్టిక్ మిస్సైల్స్. అంటే దారుణంగా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అయిపోతుందా లేకపోతే జాగ్రత్త కోసం ఆపుతున్నారో తెలియదు. అయితే డ్రోన్స్ కూడా అంతే. మొదటి రోజు 294, రెండో రోజు 541 భారీగా పెంచేశారు. మూడో రోజుకి మళ్ళీ 200కి తగ్గింది, నాలుగో రోజుకి 85, ఐదో రోజుకి 45, ఆరో రోజుకి వచ్చేటప్పటికి ఒక 30 నుంచి 40 మధ్యలో జరుగుతున్నాయి. అంటే వాడకం సంఖ్య తగ్గుతోంది. ఎందుకని అన్నది అర్థం కావట్లేదు.